अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली। आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, कुल्लूर में जो गरीब लोगों को डबल बेडरूम मकानात दिए गए हैं, वहां पर अब वहां के लोगों पर जुल्म किया जा रहा है। मकान का टैक्स के नाम पर 1800 2000 तक बिल फाड़ा जा रहा है। मेंटेनेंस के रुपये लिए जा रहे हैं। बहुत ज़्यादा यहाँ पर जुल्म किया जा रहा है। लोग परेशान हैं। गरीब लोगों को घर इसलिए दिया गया है कि वो घर का किराया नहीं अदा कर सकते, लेकिन यहाँ घर के किराए से ज़्यादा रकम देनी पड़ रही है। इसके बारे में तहकीक होने की ज़रूरत है। एक ज़िम्मेदार ने वीडियो लेकर हम तक पहुँचाया ताकि हम इसको मंजराम पे लाएँ कि कैसे GHMC के कुछ अहदेदार रुपये वसूल कर रहे हैं। एक यहाँ पर एक एसोसिएट चल रहा है, एक सिंडिकेट चल रहा है, एक बड़ा माफिया चल रहा है। फ़ौरन इस पर तवज्जो देने की ज़रूरत है। गरीब लोगों को घर इसलिए दिया जाता है कि उसके पास बजट नहीं होता। रोज़ अगर कमाना है तो खाना उसकी ज़िंदगी होती है। घर बनाने का सपना ही रहता है उसका, लेकिन बना नहीं सकता। ऐसे लोगों को, गरीब लोगों को वो मकान दिया जाता है, लेकिन जहाँ यहाँ पर 1000 रुपये 2000 रुपये वो किराया देते थे, इससे ज़्यादा वहाँ पर अब देना पड़ रहा है, मेंटेनेंस के नाम पर और टैक्स के नाम पर, दूसरे कई चीज़ों के नाम पर। फ़ौरन इस पर तवज्जो देने की ज़रूरत है। यहाँ पर बहुत बड़ा स्कैम चल रहा है। कौन कौन इसमें मुलविस है, फ़ौरन ऐसे लोगों पर कार्रवाई करने की ज़रूरत है। क्या हुकूमत अब जागेगी नींद से या फिर गफलत की नींद सोगी? अगर ऐसे ही सोते रही तो फिर अवाम की नाराज़गी बढ़ते रहेगी। फ़ौरन इस पर तवज्जो देने की ज़रूरत है। देखते हैं इस पर। వాళ్ళ మీద మీకు ఎవరు చెప్పారు అనే మాట వస్తుంది. మీరు అఫీషియల్గా ఒక వీడియో చేసి అనౌన్స్మెంట్ చేస్తే ఎలక్షన్ గురించి కొల్లూరు 2 15,660 సరే 881 పెండింగ్ ఉంది. అది కాదయ్యా, దాదాపు 8 దాదాపు పెండింగ్. అందరికీ కొల్లూరు 2 BHK ఇవాళ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, అందరం ఇండి హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశానుసారం, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 15,000 పైచీలకు మొత్తం అన్నీ కంప్లీట్ చేసి ఇచ్చినప్పటికీ 8,000 మంది ఇంకా రాలేదు. వీటన్నిటి కూడా ఫ్లెక్సీలు చేసి నోటీసులు పెట్టమని చెప్పాము. ఇవాళ రేపట్లో పెట్టేస్తారు. నెక్స్ట్ మండే కల్లా మేము వస్తాము, టీమ్స్ తోటి వస్తాము. వచ్చి ఖాళీగా ఉన్నది. ఇప్పుడు నేను 117 బ్లాక్ నెంబర్ చూశాను, బ్లాక్ చూశాను, కింద నుంచి పైదాకా చూశాను. 176లో దాదాపు 40 మంది తప్ప మిగిలిన వాళ్ళెవ్వరు కూడా ఆక్యుపై చేయలేరు. కొన్ని వాటిల్లో పనులు చేసుకుంటున్నారు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇమీడియట్గా వచ్చేసి మండే కల్లా మీరు వచ్చేసి రిపోర్ట్ చేయండి, అసోసియేషన్లో పాల్గొనండి. అసోసియేషన్లో పాల్గొంటే ఈ కామన్ ఫెసిలిటీస్ గురించి కూడా మేము వాటర్ సప్లై కానివ్వండి, దుకాణాలు కూడా దుకాణాలు బయట పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఇస్తే మనకు కిరాయి వస్తుంది, మనకు మెయింటెనెన్స్ వస్తుంది, అన్ని సౌకర్యాలు అవుతాయి. మీరు ఇమీడియట్గా వచ్చి రిపోర్ట్ చేయండి. చేయకపోతే మాత్రం ఆల్రెడీ నిన్న ప్రజాపాలన అప్లికేషన్లలో 10 లక్షలలో 8.5 లక్షలు రెడీగా ఉన్నారు ఆక్యుపై చేయడానికి. మిమ్మల్ని తీసేసి వాళ్ళని పెట్టడానికి రెడీ అవుతున్నాము. ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోండి. మీకు ఇచ్చి ఆల్రెడీ సెప్టెంబర్ టు సెప్టెంబర్ 1 ఇయర్ అయిపోయింది. 18 నెలల నుంచి మీకు ఇల్లు శాంక్షన్ ఇచ్చి అన్ని సౌకర్యాలు చేస్తే మీరు రాలేదంటే మీ తప్పు కాదు. ఇప్పుడు మా యాక్షన్ తీసుకోకపోవడం మా తప్పు అవుతుంది. మేము ఖచ్చితంగా ఎవ్రీ మండే వస్తాం, నెక్స్ట్ మండే వస్తాం. మళ్ళీ ఎట్ ఎనీ కాస్ట్ మార్చ్ 1 కల్లా అందరు ఉండాల్సిందే. లేకపోతే మాత్రం రద్దు చేయడానికి ఏం మొహమాట పడము. ఇది గవర్నమెంట్ ఆదేశాలు. కలెక్టర్ గారి నోట్ ఫైల్ కూడా అయిపోయింది. నోటీస్ కూడా అన్నిట్లలో పెట్టేసేయండి, అన్నిటి దగ్గర పెట్టేసేయండి. ఇది ఆషామాషిగా తీసుకోకండి దయచేసి. మీకు ఇచ్చిన శాంక్షన్ మీరు నిలబెట్టుకోండి. థ్యాంక్ యూ.